ఇప్పుడు అదే మన కోనసీమలో బాగా దొరికే కొబ్బరితోటి కొబ్బరి పలావ్ అయితే చేస్తాం. ఆహా, స్మెల్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. ప్రతిరోజు మీరు చేసుకునే వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా యాడ్ చేస్తూ ఉండండి. సో గైస్, ఈరోజు అయితే ఒక కమ్మటి పలావ్తో మీ ముందుకు వచ్చాను. సో ఇప్పటివరకు మనం చాలా రకాల పలావులు చూసాం. పనసకాయ పలావ్, మటన్ పలావ్ చేసా, చికెన్ రావులపాలెం చికెన్ పలావ్ కూడా చేసా. ఈరోజు అయితే ఈ కొబ్బరి పలావ్ని చాలా కమ్మగా చేసి చూపిస్తా. మీరు కూడా రెసిపీని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా కొబ్బరి పలావ్ స్టార్ట్ చేసేద్దాం. 1 కిలో సోనా మసూరి రైస్ని హాఫ్ అన్ అవర్ క్రితం నానబెట్టి పెట్టుకున్నా. 1 కప్పు ఆనియన్ కట్ చేసుకొని బౌల్లో తీసుకున్నా. ఫ్రెష్ కొబ్బరి తురుముని 1 బౌల్ తీసుకున్నా. 1 కిలో రైస్కి 2 లీటర్ల కొబ్బరి పాలు, 1 కప్పు గ్రీన్ పీస్, 5 పచ్చిమిర్చి చీరుకులు, 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, స్వచ్ఛమైన 1 కప్పు నెయ్యి. 1 కేజీ పలావ్కి కావాల్సిన మొత్తం గరం మసాలాలన్నీ మెజర్మెంట్ చేసి పక్కన పెట్టుకున్నాం. సో గైస్, 1 కేజీ పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. అండ్ మీకు చూపెట్టాను ఒక్కొక్కటి క్వాంటిటీ ఎంత తీసుకున్నాను. ఇంకా ఆలస్యం లేకుండా కమ్మటి కొబ్బరి పలావ్ చేసుకోవడానికి స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఈరోజు మన కొబ్బరి పలావ్కి అయితే 1 కప్పు సుమారు 100 గ్రాముల నెయ్యి యాడ్ చేసుకుంటున్నా. 1 కేజీ పలావ్కి కావాల్సిన మొత్తం గరం మసాలాలన్నీ యాడ్ చేసుకుంటున్నాను. సో రెగ్యులర్గా మీరు ఒక పలావ్కి ఎంత వాడతారో గరం మసాలా అంతే క్వాంటిటీ. 1 కప్పు ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. 1 5 పచ్చిమిర్చి చీరికలు, 2 టీ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్. సో 1 కొబ్బరికాయ తురుము అయితే వేసుకుంటున్నాను 1 బౌల్. ఈ కొబ్బరికాయని కూడా మంచిగా ఈ గీలో వేపుకుంటే మంచి స్మెల్ వస్తుంది. 1 కప్పు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేస్తున్నాను. మంచిగా ఈ గీలో గరం మసాలా, కోకోనట్, గ్రీన్ పీస్ అన్నీ బాగా 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ముందుగా. ఈ ఆనియన్, కోకోనట్ ఇవన్నీ బాగా మగ్గడానికి తొందరగా టైం కలిసి వస్తుంది సాల్ట్ వేయడం వల్ల. సో గైస్, ఇప్పుడు మనం 2 లీటర్ల కొబ్బరి పాలు యాడ్ చేసుకొని మరగబెట్టుకుందాం. సో 2 లీటర్ల కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. నేను ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇంకా ఈ పాలు మరిగేంత వరకు మూత పెట్టుకుందాం. చూసారు కదా, కోకోనట్ మిల్క్ మొత్తం మంచి బబుల్స్తో వస్తుంది. అండ్ ఇందులో వాటర్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయింది. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, నేనైతే 2 లీటర్ల కోకోనట్ మిల్క్ని ఫ్రెష్గా తీసుకున్న కొబ్బరికాయల నుంచి తీసుకున్నాను. మీకు ఒకవేళ కొబ్బరికాయలతో ఎక్కువ కాస్టింగ్ పడుతుంది, లేదంటే ఈజీగా అవ్వాలంటే కోకోనట్ మిల్క్ రెడీగా దొరుకుతుంది. లేదంటే కొన్ని మంచి బ్రాండ్స్ కోకోనట్ మిల్క్ పౌడర్స్ కూడా దొరుకుతాయి. వాటిని డైల్యూట్ చేసి మిల్క్ కన్సిస్టెన్సీ తీసుకొచ్చి మీరు యూజ్ చేసుకోవచ్చు. 1 కిలో సోనా మసూరి రైస్ని అయితే మనం కూడా వేసుకుందాం కొబ్బరి పాలలోని. కొబ్బరి పాలు దమ్ పెట్టే ముందు 1 కట్ట కొత్తిమీరని వేస్తున్నాను గార్నిష్కి అండ్ అరోమాటిక్ గురించి కూడా. దీంతోపాటు పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. రెండు టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేస్తున్నా. ఇంకా దమ్ పెట్టే ముందు మీకు తెలుసు కదా, అరిటాకు, ఇస్తరాకు లేదంటే మైదా పిండి కూడా అంచుల్లో పెట్టుకొని దమ్ పెట్టుకోవచ్చు. సో నేనైతే అరిటాకుతో దమ్ పెడుతున్నాను. స్టీమ్ బయటికి పోకుండా అరిటాకుతో కవర్ చేస్తున్నా. 5 మినిట్స్ హై ఫ్లేమ్లోని 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి మన కొబ్బరి పలావ్ అయితే ఫినిష్ చేసేద్దాం. ఆహాహా, చూసారు కదా, మంచిగా కోకోనట్ కొబ్బరి పలావ్ అయితే మాత్రం రెడీ అయిపోయింది. మీకు చూపిస్తాను ఇది ఎలా వచ్చింది. అప్పుడు
చూసారు కదా కొబ్బరి పలావ్ ఎంత పర్ఫెక్ట్గా టెక్స్చర్ అంతా ఎంత బాగుందో. స్మెల్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది. నేనైతే ఈగర్లీ చాలా హంగ్రీగా ఉన్నాను. ఒక రెస్టారెంట్ స్టైల్లో అయితే గార్నిష్ చేసి మీకు చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే టేస్టింగ్ వెళ్ళిపోతాం. సో గాయస్, ఫైనల్గా కొబ్బరి పలావ్ అయితే చూసేశారు ఎట్లా రెడీ అయిపోయింది. మన రెస్టారెంట్ స్టైల్లో ప్లేటింగ్ కూడా మీకు చూపెట్టాను. సో ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నా. మీకు రెసిపీ పూర్తిగా నచ్చింది అనుకుంటున్నా. ఇంకా నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. చాలా ఆకలి మీద ఉన్నాను. టేస్టింగ్ వెళ్ళిపోదాం. మంచి కోకోనట్ స్మెల్ వస్తుంది. ప్యూర్ కొబ్బరి పాలతో చేసాం కదా. సూపర్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరందరూ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా రెసిపీని యాజ్ టీజ్ చేయండి. ఇంకా ఈ రెసిపీని మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నాకు ట్యాగ్ చేయండి. అండ్ ఇప్పటి వరకు భోజన్ మందిర్కి సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక మీదట కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. రేపు మరొక రెసిపీతో, ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.